హాయ్ ఎవరీవన్ 2024 సైనిక్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఈ అడ్మిట్ కార్డ్ లో మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి ఈ రెండు పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందుగా ఎగ్జామ్ డేట్ గురించి మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అంటే ఇంకా సింపుల్ గా మాట్లాడాలంటే సైనిక్ స్కూల్ యొక్క 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ఏ రోజు జరగబోతుంది అంటే ఇక్కడ చూడండి ఎగ్జామ్ డేట్ 28/1/2024. సో ఈ డేట్ న మనకి సైనిక్ స్కూల్ సంబంధించి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మనకి ఈ రోజు జరగబోతున్నాయి. సో ముందుగా ఇప్పుడు మనం అడ్మిట్ కార్డ్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేయండి. సో తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అడ్మిట్ కార్డ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా 1 by 1 చదవండి. ఫస్ట్ వన్ టెస్ట్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక స్టూడెంట్ కి సంబంధించిన 6th క్లాస్ సైనిక్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డు. సో ఈ స్టూడెంట్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చి ఇంగ్లీష్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో 6th క్లాస్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ రోజు జరగబోతుందంటే 28/1/2024 రోజున. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ టెస్ట్. సో ఎగ్జామ్ ఏ టైం స్టార్ట్ అవుతుందంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. అంటే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి మనకి 2.5 hours. నెక్స్ట్ రిపోర్టింగ్ టైం 12 o'clock. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ టైం వచ్చేమో 2 o'clock స్టార్ట్ అవుతుంది. రిపోర్టింగ్ టైం వచ్చేమో మధ్యాహ్నం 12 గంటలకు. సో రిపోర్టింగ్ టైం అంటే ఏంటంటే మీరు మీ పిల్లలతో ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవాల్సిన సమయం. సో మధ్యాహ్నం 12 గంటలకల్లా మీరు మీ పిల్లలతో ఎగ్జామ్ సెంటర్ లో ఉండాలి. అది రిపోర్టింగ్ టైం. నెక్స్ట్ ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం. సో 1:30 కల్లా గేట్ క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ మీరు 1:30 తర్వాత వస్తే మాత్రం గేట్ అయితే ఓపెన్ చేయరు. అలాగే ఎగ్జామ్ కూడా రాయనవరు. మీరు గుర్తుపెట్టుకోండి, మాక్సిమం మధ్యాహ్నం 12 గంటలకల్లా మీ పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. 1:30 కానీ టైం కానీ దాటిందా మీ పిల్లల్ని ఎగ్జామ్కి అలౌ చేయరు. గేట్ కూడా క్లోజ్ చేస్తారు. క్లియర్. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఈ స్టూడెంట్ కి సంబంధించి విజయవాడ సెంటర్ ఇచ్చారు. అలాగే ఈ స్టూడెంట్ కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ఏంటంటే వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో నాదొక అడ్వైస్ ఏంటంటే ఒకవేళ మీకు మీ పిల్లలకి ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ అనేది ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే మాత్రం ఒక రోజు ముందే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే సో మాక్సిమం చాలా మంది కూడా సైనిక్ స్కూల్ ప్రిపరేషన్ అనేది కొంతమంది 2 years నుంచి చేస్తారు, కొంతమంది 1 year నుంచి చేస్తారు. కాబట్టి మీరు లాస్ట్ మినిట్ లో ఏ మిస్టేక్ చేయకూడదు అనుకుంటే మాత్రం ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ అనేది మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఒక రోజు ముందే వెళ్ళి చెక్ చేసుకోండి. క్లియర్ గా అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి రెడ్ కలర్ తో టీచర్ చూస్తారా, సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్. ఎస్, స్టూడెంట్ అనేవాళ్ళు మనకి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే ఏమీ లేదు, సింపుల్ చెప్తే చూడండి ఐ సో డాష్ రెసిడెంట్ ఆఫ్ డాష్ డూ హియర్ బై డిక్లేర్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఐ తర్వాత ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు కదండి, ఈ బ్లాంక్ లో స్టూడెంట్ కి సంబంధించి నేమ్ అనేది కంప్లీట్ గా రాయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఐ కదా, ఐ తర్వాత బ్లాంక్ ఒకటి ఉంది కదా. సో ఈ బ్లాంక్ లో ఏం రాయాలంటే స్టూడెంట్ కి సంబంధించి నేమ్ అనేది కంప్లీట్ గా రాయాలి. క్లియర్. నెక్స్ట్ రెసిడెంట్ ఆఫ్, ఇక్కడేమో స్టూడెంట్ అనేవాడు ఏ సిటీలో నివసిస్తున్నాడో ఆ సిటీ నేమ్ రాయాలి. ఇక్కడ రెసిడెంట్ ఆఫ్. సో ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉంది, రిస్క్ చేయకూడదు అనుకుంటే మాత్రం మీరు ఎలాగో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు కదండి. సో ఆ రోజు అక్కడ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో సో వాళ్ళని అడగండి, సరే ఇక్కడ ఏం రాయమంటారు, ఇక్కడ ఏం రాయమంటారు చెప్పి. నాకు తెలిసి అయితే మాత్రం నాకు తెలిసి ఎక్కడైతే స్టూడెంట్ నేమ్ రాయాలి. నెక్స్ట్ రెసిడెంట్ ఆఫ్ అంటే ఇక్కడ సిటీ నేమ్ రాయాలి. సో సిటీ నేమ్ రాసి బ్రాకెట్ లో స్టేట్ కూడా రాయండి. నేనేమన్నా అర్థమవుతుంది మీకు. ఇక్కడ స్టూడెంట్ నేమ్ రాసేయండి. నెక్స్ట్ రెసిడెంట్ ఆఫ్ అన్నప్పుడు సిటీ నేమ్ అంటే మీరు ఏ సిటీలో అయితే నివసిస్తారో ఆ సిటీ నేమ్ రాసి బ్రాకెట్ లో స్టేట్ కూడా మెన్షన్ చేయండి, బెటర్ అది. నెక్స్ట్ ఐ హావ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్, ఇదంతా మనకు అక్కర్లేదు, లీవ్ ఇట్. ఈ రెండు బ్లాంకులు మాత్రం ఫిల్ చేయండి. అందరికి అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇక్కడ రండి క్యాండిడేట్ ఫోటో. ఇక్కడ చూడండి బ్రాకెట్ లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏంటి ఇన్స్ట్రక్షన్? సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ పిల్లలకు సంబంధించి ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే యూజ్ చేశారో అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి, అంటించాలి. ఈ బ్లాంక్ లో అంటించాలి. క్లియర్ అర్థమవుతుంది కదండి. సో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ టు బి అఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. సో సెంటర్ రీచ్ అవ్వక ముందు అంటించండి, అంటే ఇంటి దగ్గర అంటించుకోండి. ఇక్కడ ఫోటో అనేది అంటించాలి, స్టూడెంట్ ఫోటో. నెక్స్ట్ క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఇక్కడ కూడా ఏం రాశారు? టు బి అఫిక్స్డ్ బిఫోర్ ద రీచింగ్ ద సెంటర్. సో ఎగ్జామ్ సెంటర్ వెళ్ళక ముందే
ఇక్కడ మీ పిల్లలకు సంబంధించిన అంటే స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్కి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయించండి. మళ్ళీ చెప్తాను, పేరెంట్ది కాదు, ఇక్కడ స్టూడెంట్కి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఎడమ చేతండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పేరెంట్ సిగ్నేచర్. ఎస్, ఈ పైన మీకు స్పేస్ కనబడుతుంది చూడండి, నేను కర్సర్తో మూవ్ చేస్తున్నాను. ఈ స్పేస్ లో పేరెంట్ సిగ్నేచర్ పెట్టచ్చు. మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ మదర్తో పెట్టమంటారా ఫాదర్తో పెట్టమంటారా? మీ ఇష్టం. నన్ను అడిగితే ఫాదర్దే పెట్టండి, ఒకవేళ కుదరకపోతే మదర్తో పెట్టండి, నో ప్రాబ్లం. ఇద్దరులో ఎవరు పెట్టినా యాక్సెప్ట్ చేస్తారండి. క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ పెట్టండి క్యాండిడేట్ సిగ్నేచర్. సైన్ పెట్టద్దు, దయచేసి సైన్ పెట్టద్దు. ఇక్కడ చాలా క్లియర్ గా రాశారు, స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టాలి, బట్ ఎక్కడ పెట్టాలి? టు బి సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. చూడండి ఇది ఇంపార్టెంట్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అంటే ఆ రోజు ఎగ్జామ్ హాల్ లో ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్విజిలేటర్ గారి సమక్షంలో మాత్రమే స్టూడెంట్ అనేవాడు సైన్ చేయాలి. సో ఇది మీరు ఇంటి దగ్గర దయచేసి సిగ్నేచర్ పెట్టద్దు. క్లియర్ అర్థమైంది కానీ మీ డౌట్ నాకు మళ్ళీ అర్థమైంది, సార్ మా దగ్గర ఇంక్ ప్యాడ్, ఈ ఫోటో అంటే మా దగ్గర ఉంది, మేము పేస్ట్ చేస్తాము, బట్ మా దగ్గర ఇంక్ ప్యాడ్ లేవు కదా, మరి ఎలా సార్? నో ప్రాబ్లం, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోండి. సో డెఫినెట్లీ వాళ్ళ దగ్గర ఇంక్ ప్యాడ్ ఉంటుంది, వాళ్ళు ఇక్కడ మీ పిల్లలకు సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది ఇంప్రెషన్ వేయించుకుంటారు. క్లియర్గా అర్థమైంది కానీ నెక్స్ట్ ఇంకేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చూద్దాం అనిపోయాను. సో ఇదిగోండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్. ఇదిగోండి, సో 1 to 7 అనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ అంత ఇంపార్టెంట్ కాదండి, అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది స్కిప్ చేశాను. సో మీరు ఎవరైనా చదవాలనుకుంటే మాత్రం 1 to 7 ఇన్స్ట్రక్షన్స్ మీరు చదువుకోండి. నన్ను అడిగితే అది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ద క్యాండిడేట్స్ మే వెరిఫై ద లొకేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెన్యూ ఏ డే ఇన్ అడ్వాన్స్. నేను చెప్పిన పాయింట్ చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ పిల్లలకి ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్ అనేది ఒక రోజు ముందుగానే వెళ్ళి చూసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ద క్యాండిడేట్ మస్ట్ రీచ్ సెంటర్ యాజ్ ఇండికేటెడ్ అగేన్స్ట్ రిపోర్టింగ్ టైం. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎగ్జామ్ అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది, బట్ మీరు మీ పిల్లలు రిపోర్టింగ్ టైం వచ్చి మీకు ఇందా చెప్పారు కండి ఎగ్జాక్ట్ గా 12 o'clock రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నో క్యాండిడేట్ షెల్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ద సెంటర్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్ టైం. సో ఇందా చెప్పిన పాయింట్, వన్స్ 1:30 కల్లా గేట్ క్లోజ్ చేస్తారు, 1:30 అయిన తర్వాత ఏ స్టూడెంట్ వచ్చినా సరే లోపలికి అయితే అలౌ చెయ్యరు. నెక్స్ట్ నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్. ఎస్, అడ్మిట్ కార్డ్ లేకుండా ఏ స్టూడెంట్ కూడా ఎగ్జామ్ సెంటర్ లోకి అలౌ చెయ్యరు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ దెమ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్. సో కింద కొన్ని ఐటమ్స్ లిస్ట్ ఇచ్చారు, ఆ ఐటమ్స్ ని మీరు మీ పిల్లలు ఎగ్జామ్ సెంటర్ లోకి తీసుకువెళ్ళవచ్చు. చాలా క్లియర్ గా మాట్లాడుతాం, తీసుకెళ్ళొచ్చండి. ఏం తీసుకెళ్ళచ్చు? పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు అంట. నెక్స్ట్ ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్. సో మీరేం చేయాలంటే మనందరికీ తెలిసిందే, నవోదయ ఎగ్జామ్ కానివ్వండి, సైనిక్ ఎగ్జామ్ కానివ్వండి, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఎగ్జామ్ కానివ్వండి, ఈ 3 ఎగ్జామ్స్ కూడా మనకి ఓఎంఆర్ బేస్డ్ మీద జరుగుతాయి. సో మీ పిల్లలకు సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా ఓఎంఆర్ లో బబ్లింగ్ చేయాలి. సో ఈ బబ్లింగ్ అంతా కూడా పెన్స్ తోనే చేయాలి, పెన్సిల్స్ అయితే అలౌ చేయరు. ఈ పెన్లో కూడా ఏమవ్వాలి, ఓన్లీ బాల్ పాయింట్ పెన్లే అవ్వాలి, జెల్ పెన్లు కానీ ఫౌంటైన్ పెన్లు కానీ వాడకూడదు. మంచి బాల్ పాయింట్ పెన్ వాడండి. నేను ఆల్రెడీ నవోదయ ఎగ్జామ్ కి ఒక పెన్ సజెస్ట్ చేశాను, దానికి సంబంధించి వీడియోనో షార్ట్ ఏదో అప్లోడ్ చేశాను. సో దాంట్లో చూడండి, ఆ పెన్ అయితే మాత్రం చాలా చాలా వర్కౌట్ అవుతుంది, బబ్లింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. మా ఇన్స్టిట్యూట్ లో మా పిల్లలకి మేము అదే సజెస్ట్ చేశాము. సో మీకు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మాత్రం ఆ పెన్ అనేది మీరు తీసుకువెళ్ళొచ్చు. సో అర్థం కానీ, అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఏంటంటే 2 పెన్లు తీసుకెళ్ళండి. సో 2 కూడా సేమ్ కలర్ తీసుకెళ్ళండి. అయితే బ్లూ పెన్స్ 2 తీసుకెళ్ళండి, లేదు అంటే బ్లాక్ కలర్ ఇంకున్న 2 పెన్స్ తీసుకెళ్ళండి. అదొక కలర్ ఇదొక కలర్ దయచేసి తీసుకెళ్ళద్దు, 2 కూడా సేమ్ కలర్ అయి ఉండాలి. సార్ 2 పెన్లు ఎందుకు సార్? సింపుల్ లాజిక్ అండి. ఒక పెన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఇంకో పెన్ వాడుకోవచ్చు. మనం ఎగ్జామ్ కి ఒక పెన్ తీసుకెళ్ళాం అనుకోండి, ఆ పెన్ సగం రాసిన తర్వాత పనిచేయలేదు అనుకోండి, మళ్ళీ బబ్లింగ్ అనేది ఎగ్జాక్ట్ అదే పెన్ లాంటిది కావాలి, లేకపోతే బబ్లింగ్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. సో నా రిక్వెస్ట్, నా అడ్వైజ్ ఏంటంటే 2 పెన్స్ అయితే తీసుకువెళ్ళండి, ఒకటి వర్కౌట్ అవ్వకపోయినా ఇంకో పెన్ వాడుకోవచ్చు. క్లియర్? సో నేను సజెస్ట్ చేసిన పెన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను దగ్గరగా ఒక 20 పెన్నులు టెస్ట్ చేసిన తర్వాత ఆ పెన్ మా స్టూడెంట్స్ నేను సజెస్ట్ చేశాను. అది ఆల్రెడీ వీడియోలో షార్ట్ ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్. సో అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళమంటున్నారు A4 సైజ్ పేపర్ మీద. అగైన్ మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఇమ్మంటారా లేకపోతే కలర్ ప్రింట్, ఏదైనా పర్లేదండి, అడ్మిట్ కార్డ్ అయితే సరిపోతుంది. సో తప్పనిసరిగా మీరు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి. సో మనందరికీ తెలిసిన కామన్ ఐడి ప్రూఫ్ ఉంది మన పిల్లలకు సంబంధించి, ఏంటి? ఆధార్. ఆధార్ పట్టుకెళ్ళండి.
మీ డౌట్ నాకు కాదండి, సార్ ఒరిజినల్ పట్టుకెళ్ళమంటారా జిరాక్స్ పట్టుకెళ్ళమంటారా? రెండు పట్టుకెళ్ళండి, వాళ్ళు ఏది యాక్సెప్ట్ చేస్తే చేస్తారు. సో ఇవి మన పిల్లలు ఎగ్జామ్ సెంటర్ తీసుకువెళ్ళవలసిన ఐటమ్స్, వస్తువులు. ఇంకేం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఎస్, ఇక్కడ రెడ్ కలర్ తో ఉంటుంది, చూద్దాం. ద క్వశ్చన్ బుక్లెట్ విల్ బి సప్లైడ్ 10 minutes బిఫోర్ ద ఎగ్జామ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మన పిల్లలకి వీళ్ళొక క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు. ఎస్, ఆ క్వశ్చన్ బుక్లెట్ అయినా 125 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ క్వశ్చన్ బుక్లెట్ ఎప్పుడు ఇస్తారు? సారీ, రిపోర్టింగ్ టైం వచ్చి 12 o'clock, గేట్ క్లోజ్ చేసేది 1:30కి, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు 2 o'clockకి. సో వీళ్ళేం చెప్తున్నారు, క్వశ్చన్ బుక్లెట్ అనేది 10 minutes బిఫోర్ ఎగ్జామ్ టైం. అంటే ఎగ్జామ్ టైం వచ్చి మనం 2 o'clock కదా, సో 150 minutes మాత్రం, అంటే 1:50 క్వశ్చన్ బుక్లెట్ అనేది మన పిల్లలకి అందజేస్తారు. అంతకన్నా ముందు ఎవరండి? నెక్స్ట్ ఇంకేమున్నాయి? క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అప్ దేర్ పర్టికులర్స్ ఆన్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్. సో మన పిల్లలకు ఒక ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అనేది చాలా చాలా కేర్ఫుల్ గా కాపాడుకోవాలి. దాన్ని మీరు ఫోల్డ్ చేయడం కానీ, చెంపడం కానీ, గీతలు గీయడం కానీ, రఫ్ వర్క్ చేయడం కానీ, ఇలాంటి చెత్త అంతా కూడా ఏది చేయకూడదు. మనకి ఎలా ఇచ్చారో అంత కేర్ఫుల్ గా మనం కాపాడుకోవాలి. ఓన్లీ బబ్లింగ్ చేయడానికి ఉపయోగించాలి. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అప్ దేర్ పర్టికులర్స్. సో ఆ ఓఎంఆర్ మీద స్టూడెంట్ కి సంబంధించి కొన్ని పర్టికులర్స్ అనేవి ఫిల్ చేయవలసి ఉంటాయి, కొన్ని పర్టికులర్స్. సో ఆ పర్టికులర్స్ అన్ని కూడా మీ పిల్లలు ఫిల్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా సో ఆ రూమ్ లో ఉన్న ఇన్విజిలేటర్స్ ని అడగండి. సార్ అయితే సార్, మేడం అయితే మేడం. సో పిలిచి ఇక్కడ ఏం రాయమంటారు, ఎలా రాయమంటారు, మీరు మళ్ళీ వరి అవ్వద్దు, వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో అని చెప్పి. దయచేసి ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత మాత్రం ఓఎంఆర్ అనేది పబ్లింగ్ చేయండి. క్లియర్గా అర్థమవుతుందా? నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, దేర్ వుడ్ బి నో నెగిటివ్ మార్క్ ఫర్ రాంగ్ రెస్పాన్సెస్. సో దీని గురించి మనం మీనింగ్ తెలుసుకోవడం అంత అవసరం లేదు, సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. సో సైనిక్ ఎగ్జామ్ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి టోటల్ గా 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 125 క్వశ్చన్స్ లో మీ పిల్లలకి ఎన్ని ఆన్సర్లు వస్తాయో అన్ని కూడా బబ్లింగ్ చేయండి. ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ కానీ మీ పిల్లలకి ఆన్సర్లు తెలియకపోతే వాటికి కూడా ఏదో ఒకటి గెస్ చేసి పెట్టేయండి. తప్పైనా పర్లేదు, 125 క్వశ్చన్స్ కూడా బబ్లింగ్ చేసేయండి. సో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఒకవేళ మన లక్ బాగుందనుకోండి, మన పిల్లలు గెస్ట్ చేసిన బిట్స్ లో ఏదో ఒకటి రైట్ అవుతుంది. దయచేసి మాకు ఆ బిట్ తెలియదు, లేదు మాకు ఆ క్వశ్చన్స్ తెలియదు అని చెప్పి ఆ క్వశ్చన్స్ మీరు బబ్లింగ్ చేయకుండా మాత్రం రావద్దు. దయచేసి ఏదో ఒక ఆన్సర్ అయితే బబ్లింగ్ చేసిరండి. బబ్లింగ్ అయితే చేయండి. నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే, తెలిసిన ఆన్సర్స్ కి ఎలాగో మీరు కరెక్ట్ ఆప్షన్ పెడతారు, తెలియని క్వశ్చన్స్ కి మాత్రం ఎంటీగా వదలొద్దు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ లో ఏదో ఒకటి బబ్లింగ్ చేసేయండి. క్లియర్గా అర్థమైంది కండి. సో ఇదేంటి సైనిక్ స్కూల్ 6th class ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డు యొక్క ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇంకొక విషయం అండి, సో చాలా మంది ఏమడుగుతున్నారంటే, సార్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ సంబంధించి ఏమైనా టిప్స్ చెప్పండి సార్ అని చెప్పండి. డెఫినెట్లీ చెప్తాను టిప్. సో దానికి సంబంధించి వీడియోని రేపు పోస్ట్ చేస్తాను. అంటే ఏంటంటే, సో ఫస్ట్ ఓఎంఆర్ ఆ వీడియోలో ఏం డిస్కస్ చేస్తారంటే, ఓఎంఆర్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఓఎంఆర్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ పట్టుకోవాలి, లాస్ట్ ఏ సబ్జెక్ట్ పట్టుకోవాలి, మనం ఏ సబ్జెక్ట్ అయితే పట్టుకుంటాం ఆ సబ్జెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో లాస్ట్ 5 minutes ఉన్నప్పుడు ఆ టైం మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా బిహేవ్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఆ వీడియో మీరు చూసినట్టయితే మాత్రం మాక్సిమం ఎగ్జామ్ అనేది చాలా పాజిటివ్ గా మీరు ఎండ్ చేసుకొస్తారు, చాలా చాలా పాజిటివ్ గా ఎండ్ చేసుకుంటారు. సో వీడియో అందరికి అర్థం చెప్పి అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.